Warm wishes to everybody. Everybody is fine. ఈరోజు మనము జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో వినూత్నమైన ప్రొసీజర్ ఒకటి జరిగింది, అది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఎపిడ్యూరల్ అనాల్జీసియా. సాధారణంగా ఈ అనాల్జీసియా నాన్ కార్డియాక్ సర్జరీస్ రెగ్యులర్గా వాడుతుంటారు. అండర్ ద ఎక్స్పర్టైజ్ ఆఫ్ డాక్టర్ చైతన్య అనస్థెటిస్ట్. ఈరోజు ఈ పేషెంట్కి బైపాస్ సర్జరీ చేస్తున్నాం. కాకపోతే ఆ పేషెంట్ మీరు చూస్తారు చూడండి కాసేపట్లో, ఆ పేషెంట్ ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా ఇలా మాస్క్తోనే ఉంటారు, కానీ ఇంటిబేట్ అనేది జరగల. బిఫోర్ డూయింగ్ సర్జరీ విల్ క్లీన్ ద పేషెంట్ అండ్ పుట్ ద డ్రేప్స్. అయిన తర్వాత ఇది జనరల్ అనెస్థీషియా ఇవ్వలేదు కాబట్టి చెక్ చేసాం, వీళ్ళకి ఏమైనా పెయిన్ ఉందా ఆ ఏరియాలో. లేదు, ఆ చిన్న ఏరియాలో పెయిన్ దగ్గర లోకల్ అనెస్థీషియా ఇచ్చినాక వి చెక్డ్ ఇట్. బికాజ్ దెర్ ఇస్ నో పెయిన్. ఇప్పుడు మనము పేషెంట్ అవేగ్గానే ఉన్నారు, ఆమెకు మన మాటలు వినిపిస్తున్నాయి, కానీ తనకు నొప్పి తెలియదు. మనం చెప్పింది కూడా వింటుంటారు, కానీ నొప్పి తెలియదు. ఎందుకంటే వెంటిలేట్ చేయట్లేదు మనం ఆమెని. మాస్క్ చూసారు కదా, మళ్ళీ ఇంకోసారి చూపించాను. ఒక కార్డియాక్ సర్జరీ చేయాలి అంటే ఒక బోన్ కట్ చేయాలి. ఆ బోన్ కట్ చేస్తున్నప్పుడు ఆమె ప్రశాంతంగా పడుకున్నారు చూడండి. దట్ ఈజ్ వాట్ ఈజ్ స్పెషల్ ఇన్ దిస్ పేషెంట్ టుడే. స్టర్నాటమీ అంతా కూడా ఆమె నొప్పి లేకుండా షీ హ్యాస్ టాలరేటెడ్ ద ప్రొసీజర్. సెకండ్ స్టెప్ వాట్ వీ డిడ్, ఏం చేసామంటే ఒక బైపాస్ సర్జరీ చేయాలంటే ఆర్టరియల్ కాండ్యూట్, ద కామనెస్ట్ కాండ్యూట్ ఇన్ లెఫ్ట్ వెంట్రల్ మామరీ ఆర్టరీ, అదర్వైజ్ కాల్డ్ లీమా. ఆ హార్వెస్టింగ్ కూడా వీ డిడ్ ఇట్ అండర్ ఎపిడ్యూరల్ అనాల్జీసియా వితౌట్ ఇంటిబేటింగ్ ద పేషెంట్. పేషెంట్కి మత్తు పూర్తిగా ఇవ్వకుండానే, ఆమె తెలివిలో ఉండగానే, నొప్పి తెలియకుండా ఎపిడ్యూరల్ అనాల్జీసియాలో లీమా హార్వెస్టింగ్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మన లీమా హార్వెస్ట్ చేస్తున్న కింద ఒక సమ్ స్ట్రక్చర్ ఇస్ మూవింగ్, బీటింగ్. అది ఏంటో మీరు చెప్పాలా, కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ లీమా అనేది ఏంటంటే అందరూ హార్వెస్ట్ చేసి సర్జరీ చేస్తే పేషెంట్కి 25 years పేటెన్సీ ఆఫ్ గ్రాఫ్ట్ అనేది ఉంటుంది. బికాస్ ఆర్టరియల్ గ్రాఫ్ట్స్ గివ్ లాంగర్ లైఫ్ దాన్ వీనర్ గ్రాఫ్ట్స్. అంతేకాకుండా ఈ పేషెంట్కి ఒక సింగిల్ ఇన్సిషన్లోని సర్జరీ కూడా అయిపోయిందనమాట. ఈ లీమా హార్వెస్టింగ్ సాధారణంగా మనం రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ పేషెంట్ వీఆర్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ ఎట్ స్వతంత్ర హాస్పిటల్ ఇన్ రాజమండ్రి. మిగతా వాళ్ళు కూడా ఇలా చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. చూసారు కదా, లీమా వచ్చేసింది. సచ్ ఎ గుడ్ ఫ్లో. ఈ ఆర్టరీని మనము పేషెంట్కి ఉన్న బ్లాక్ని బైపాస్ చేయడానికి వాడాం. బైపాస్ సర్జరీకి వీ యూటిలైజ్ దట్ గ్రాఫ్ట్ అనమాట. ఆఫ్టర్ సర్జరీ కంట్రోలింగ్ ద బ్లీడింగ్. దిస్ ఈజ్ వాట్ ఎవ్రీ పేషెంట్ విల్ బీ హ్యాపెనింగ్. సర్వే జన సుఖినో భవంతు.